హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మా ఇంట్లో మోస్ట్ ఆఫ్ ది అంటే మా వారికి పిల్లలకి అసలు నచ్చింది, అసలు ఎక్సైటింగ్ గా ఉండని విషయం, నాకు బాగా నచ్చేది, బాగా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యే విషయం ఒకటి ఉందండి. కంప్లీట్ ఆపోజిట్ ఫీల్ అవుతుంటాం అనమాట వాళ్ళు నేను. అదేంటి అని అంటే గెటింగ్ రెడీ ఫర్ ఎ ఫంక్షన్. ఏదైనా ఫంక్షన్కి రెడీ అవ్వాలి అని అంటే నాకు చాలా ఎక్సైటింగ్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఓకే, ఈ శారీ కట్టుకుందాం, దానికి ఈ జ్యువెలరీ వేసుకుందాం, ఇలా రెడీ అవుదాం, జుట్టు ఇలా వేసుకుందాం, దానికి ఇలా ఫోటోలు దిగాలి, ఇదే ఇట్లాగా ఒక ప్రాసెస్ అనమాట. ఇదంతా ఒక ప్రాసెస్ విచ్ ఐ ఎంజాయ్. ఏదో ఫంక్షన్కి వెళ్ళి అక్కడ అందరినీ కలుస్తాము, అందరినీ మీట్ అవుతాం, మాట్లాడతాం, మంచిగా తింటాం, వస్తాం, ఇదంతా ఓకే. బట్ ముందు నుంచి ఓకే ఇప్పుడు రేపు ఫంక్షన్ ఉంది అని అంటే ముందు నుంచి ఏం శారీ కట్టుకోవాలి ఏంటి, ఇదంతా ఒక ప్రాసెస్ కదా, అదంతా నేను ఎంజాయ్ చేస్తాను అనమాట. సో అలాగే ఈ రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళబోతున్నాము అండ్ దానికి ఏం చీర కట్టుకోవాలి అన్నదైతే ముందు డిసైడ్ అయిపోయాయి అనమాట. జనరల్గా ఫంక్షన్ కనగానే ఏం చీర కట్టుకోవాలి అనే దానికే చాలా టైం పడుతుంది, ఎందుకంటే త్వరగా అర్థం కాదు ఏం చీర కట్టుకోవాలనేది. బట్ ఈసారి నాకు చాలా క్లారిటీ ఉంది ఏం శారీ కట్టుకోవాలి అన్న దాని గురించి. షో యూ ద శారీ. ఎందుకంటే ఈ శారీ చూసిన మీలో కొంతమంది గుర్తుపట్టే ఛాన్స్ ఉందన్నమాట. సో దిస్ ఇస్ ద శారీ. శారీ అంతా మంచి ఇట్లాగా ఒక బీచ్ గోల్డ్ కలర్ శారీ. ఇదిగోండి ఇలాగా మొత్తం సెల్ఫ్ డిజైన్ వస్తుంది అన్నమాట. ఇలాగా ప్యూర్ కంచిపట్టు శారీ ఇది. దానికి జస్ట్ రిబ్బన్ బార్డర్ కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది. బార్డర్ కూడా సెల్ఫే, ఇది పైన సైడ్, ఇది కింద సైడ్. కింద సైడ్ ఇలా కొంచెం పెద్ద బార్డర్, బ్లూ కలర్ రిబ్బన్ బార్డర్ ఇచ్చారు. పైన సైడ్ ఏమో ఇలాగా చిన్న బార్డర్, దానికి బ్లూ కలర్ రిబ్బన్. శారీ అంతా ఇలాగా చాలా లైట్ వెయిట్. ఇంకా ప్యూర్ కంచిపట్టు శారీ ఎలా ఉంటుందో తెలుసు కదండి. ఇదిగోండి ఇలా టిష్యూ పట్టు లాగా చాలా లైట్ వెయిట్ లో పేపర్ లా ఉంటుంది అన్నమాట. ఇది పేపర్ సిల్క్ లాగా అంత లైట్ వెయిట్ శారీ. ఈ శారీ గుర్తుపట్టేసి ఉంటే ఓకే, గుర్తుపట్టని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది శ్రీరామనవమి కళ్యాణానికి మొన్న అమ్మ తీసుకున్న శారీ అనమాట. కళ్యాణం రోజు ఇదే కట్టుకుంది శారీ. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా నేను కొంచెం ఎక్కువ బ్రైట్ కలర్స్ వేస్తూ ఉంటా, కాంట్రాస్ట్ కలర్స్, కాంట్రాస్ట్ బార్డర్స్, ఇట్లాగా కొంచెం నా స్టైలింగ్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి తెలుసు కదండి, ధడేలు నానేసే ఎక్కువ ఉంటాయి. బట్ ఇట్లాంటిది ఒక డీసెంట్ శారీ నచ్చుద్ది అని అనిపించింది అన్నమాట మా వారికి. మా మమ్మీ కూడా కట్టేసుకుంది కదా అని చెప్పి నాకు బ్లౌజ్ ఉంది. అబ్బా మా వారు అనగానే మా వారు ఫోన్ చేస్తున్నారు, ఒక్క నిమిషం. సో శారీ అయితే ఇది. దీనికి బ్లౌజ్ కూడా నా దగ్గర ఉంది, బ్లూ కలర్ కదా, సో బ్లూ కలర్ బ్లౌజ్ తోటి ఇట్లాగా. ఇది ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా, నేను వర్క్ చేసిన బ్లౌజ్ ఇది. శ్రీరామనవమి కళ్యాణానికి నేను పట్టు చీర కట్టుకున్నాను కదా, దానికి కుట్టించిన బ్లౌజ్ అనమాట ఇది. ఇలా నెట్ హ్యాండ్స్ మధ్యలో ఇలా నెట్ హ్యాండ్స్ వేయించి ఇలా వర్క్ చేశాను. మీకు ఆ వీడియో కూడా షేర్ చేశాను కదా, నెక్ కూడా ఇలాగ వెనక నెట్ వేయించి ఇలా జస్ట్ సింపుల్ వర్క్ చేశాను అనమాట. ఈ వీడియో కూడా షేర్ చేశాను నేను. ఇన్ కేస్ మీరు మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. బాగుంటుంది వేసుకుంటే కూడా, రెగ్యులర్ పట్టు బ్లౌజ్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఆ శారీకి వచ్చిన బార్డర్ నేను వేపించకుండా ఇలాగో సింగిల్ కలర్ లో ఇలా స్టిచ్ చేయించాను అనమాట. సో దట్ ఇలా మనం వేరే శారీస్ మీదకి పేరప్ చేయొచ్చు అని. సో ఇప్పుడు అది ఈ శారీ అనుకోండి, యాక్చువల్గా బ్లూ అండ్ పింక్ కలర్ శారీ, ఆనియన్ పింక్ అండ్ బ్లూ కలర్ శారీ అనమాట. శ్రీరామనవమి కట్టుకున్న ఆ శారీ పైన బ్లౌజ్ ఇది. అదే పింక్ వేస్తే దీనికి సూట్ అయ్యేది కాదు. ఇప్పుడు వేయించలేదు కాబట్టి దీని మీద సూట్ అయిపోతుంది. సో అందుకని అట్లాగా ఇలా వర్క్ బ్లౌజులు ఏమన్నా చేయించుకోవాలి అనుకుంటే ఒకటికి రెండు వాటికి సూట్ అయ్యేలాగా చేయించుకుంటే బెటర్ కదా. సో ఆ ప్లాన్ ఇప్పుడు వర్కౌట్ అయ్యి ఈ శారీ పైకి ఈ బ్లౌజ్ సెట్ అయింది అనమాట. సో ఈ బ్లౌజ్ రెడీగా ఉంది కాబట్టి ఏదైతే శారీ బ్లౌజ్ రెడీగా ఉందో అది కట్టేసుకోవాలనిపిస్తుంది. సో అందుకని ఈ శారీ అనుకున్నా. సో శారీ అయితే త్వరగా ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ టైం టేకింగ్ ప్రాసెస్ అంటే జ్యువెలరీ ఏం సెట్ చేసుకోవాలి అని చెప్పి. ఆబ్వియస్లీ గోల్డ్ జ్యువెలరీ ఎక్కువ లాకర్లోనే ఉంటుంది, ఓన్లీ 1 or 2 సెట్సే ఇంట్లో ఉంటాయి అనమాట. సో ఆ రెండిట్లో ఏదైనా సెట్ అవుద్దా లేదో చూడాలి. సో ముందైతే శారీ ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి శారీ కట్టేసుకొని ఆ తర్వాత ట్రయల్ అండ్ ఎర్రర్ రన్స్ ఇట్లాగా ఇది పెట్టుకొని చూసి ఇది బాగుందా లేదు, ఇది బాగుందా లేదు, ఇది బాగుందా లేదు, అట్లా పెట్టుకొని చూస్తే కానీ అర్థం కాదు కొన్నిసార్లు. సో ఈ శారీ పైకి కూడా నేను ప్రస్తుతానికి అలాగే అనుకుంటున్నాను. ఫస్ట్ శారీ కట్టేసుకుందాం, ఆ తర్వాత ఆలోచిద్దాం ఏ జ్యువెలరీ అన్నది. సో లెట్స్ గెట్ రెడీ. సో నేనైతే ఇదిగోండి శారీ కట్టుకొని రెడీ అయిపోయా. స్లైట్గా షేడ్ డిఫరెన్స్ అయితే ఉంది. దిస్ ఇస్ లైక్
బ్లూ అండ్ దిస్ ఇస్ లైక్ పీకాక్ బ్లూ టైప్లో అలా ఉందన్నమాట. స్లైట్గా డిఫరెన్స్ అయితే ఉంది, బట్ ఇదంతా ఓన్లీ రిబ్బన్ బార్డరే కాబట్టి చెలేగా అనిపించి శారీ అయితే కట్టేసుకున్నా. ఫుల్ లుక్ ఎలా ఉందన్న తర్వాత చూపిస్తానులేండి. అండ్ రెడీ అవ్వడం అంతా కూడా మంచిగా ఇష్టంగా రెడీ అవుతూ ఉంటాం కదా. దీనిలో ట్రిక్కియెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా అండి, నాకు శారీ కట్టుకోవడం అనుకుంటాము. శారీ కూడా ఈజీగా కట్టేసుకుంటా, శారీ కూడా ప్రాబ్లం కాదు. అండ్ దట్ ఇది ప్యూర్ పట్టు శారీ కాబట్టి చాలా ఈజీగా డ్రేపింగ్ అయిపోయింది. అదే ఒకవేళ కొంచెం స్టిఫ్గా ఉంది శారీ అనుకుంటే ప్రీ ప్లీటింగ్ చేసుకొని కట్టేసుకోవచ్చు. సో శారీ కట్టుకోవడం కాదు, నా ట్రిక్కీ పార్ట్ ఏంటి అంటే ఐలైనర్ వేసుకోవడం. ఈ ఐలైనర్ సేమ్ దీని మీద ఒకేలాగా రావాలి అని అంటే నేను ఎప్పుడో కానీ, అంటే ఇలా ఫంక్షన్స్ అయితే తప్ప ఐలైనర్ దాకా వెళ్ళాం. లేకపోతే డైలీ మనం ఐలైనర్లు ఇవన్నీ వేసుకోం కదా. సో ఈ ఐలైనర్ వేసుకునేదే సన్నగా ఇలా వేసుకుంటా. అందులో రకాల వెరైటీస్ చాలా ఉంటాయి కానీ అవి ఏమి ట్రై చేయను. బట్ ఈ సన్నని గీత కూడా ఒకదానికి బాగా వస్తుంది, దీనికి కొంచెం ఏదో దీనికన్నా ఇది ఎక్కువ అవడం, దీనికన్నా ఇది తక్కువ అవడం ఇలా అవుతుంటుంది అనమాట. రెండింటిని మ్యాచ్ చేయడానికి చాలా కాన్సన్ట్రేట్ చేసి దగ్గరగా వేసుకుంటా అనమాట. సో ఇప్పుడు అదే ద ట్రిక్కియెస్ట్ పార్ట్ ఇప్పుడు చేయబోతున్నా. ఇదిగోండి లైనర్ వేసుకున్నా, ఒక చిన్న సన్న లైన్, దీనికి ఇంకా వేయలేదు, దీనికి వేసా. ఇప్పుడు దీన్ని వేసినట్టే సేమ్ సైజులో దీనికి వేయాలి. స్టార్ట్. సో డన్. మొత్తానికి లైనర్ దీనికి సేమ్గా పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఎక్కువ కష్టపడకుండా బాగానే వచ్చింది. నెక్స్ట్ కమ్స్ ద మస్కారా. యాక్చువల్లీ ఐ మేకప్ చాలా ఇంపార్టెంట్ అంటారు, అంటే పైన వేసే ఐ షాడోస్ ఇవన్నీను, బట్ మన ఏమీ వేయం. సో నాకు సంబంధించి ఐ మేకప్ అంటే కాజల్, లైనర్ అండ్ మస్కారా, దట్స్ ఇట్. కొన్నిసార్లు మన లిప్ షేడ్ కొంచెం లైట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉండొచ్చు. అంటే ఇప్పుడు డైలీ యూస్ అనుకోండి లిప్ షేడ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. బట్ ఇప్పుడు రెడీ అయినప్పుడు ఏంటంటే ఆ లిప్ షేడ్ అంతలా సూట్ అవ్వలేదు అనిపిస్తుంటుంది అనమాట. అంటే ఇంకొంచెం బ్రైటర్ షేడ్ అయితే ఇంకా బాగుంటుంది ఫంక్షన్స్కి అన్నప్పుడు 2 షేడ్స్ని మిక్స్ చేస్తాయి. ఇప్పుడు ఈ షేడ్ వేసేసుకున్నాను కదా, జస్ట్ కొంచెం బ్రైటర్ షేడ్ని జస్ట్ కొద్దిగా ఇట్లా ఉంచేసుకుంటే కొంచెం ఇంకొంచెం బ్రైట్ అన్న పైనట్టుగా అనిపిస్తామండి. ఎందుకంటే లిప్స్టిక్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది మన ఫేస్ని, అందుకని ఇలా. అండ్ ఈ శారీ పైకి సింపుల్గానే జ్యువెలరీ పేర్ చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ గోనా వేర్ దిస్ వన్. ఇది నా గోల్డ్ నెక్లెస్ అనమాట, నాకు షూ వర్క్లో వచ్చింది కదా. ఇది ఇంతకుముందు కూడా షేర్ చేశాను. ఇది ఎప్పుడో చేయించుకున్న నెక్లెస్. ఇలా ఇది ఒక్కటైతే సింపుల్గా సరిపోతుంది అని అనిపిస్తుంది. సో ఇది నెక్లెస్ అయితే ఇది ఒకటి పెట్టేసుకున్నాను. పర్ఫెక్ట్గా సింక్ అయిపోయింది ఈ శారీ స్టైల్కి, వర్క్కి, దీని అంతటికి. అండ్ కడా బ్యాంగిల్స్ ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను అంతే సింపుల్గా. అంతే అంటున్నాను, చెవులకి పెట్టుకోలేదు అనుకుంటున్నారు కదా, అదే మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే దీనిపైకి నేను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చేయించుకోలేదు. సో ఇప్పుడు ఇయర్ రింగ్స్ పేర్ చేయడం ఇస్ ద టాస్క్. సో ఉన్నట్లో మళ్ళీ ట్రైల్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫైనల్లీ ఈ బుట్టలే పేర్ చేశాను. బుట్టలు సెట్ అయినట్టు ఇంకేది సెట్ అవ్వదు అనిపిస్తుంది. సింపుల్ అంతే. హెయిర్ స్టైల్ అవుట్ సెట్ చేసుకుంటే డన్ అండ్ గుడ్ టు గో. సో ఫైనలీ డన్. హెయిర్ స్టైల్ కూడా సెట్ చేసుకున్నాను. జుట్టు పెరిగిన తర్వాత కొంచెం జడ వేసుకుంటేనే బాగుంటుంది అని అనిపించింది. సో అంతని జడ వేసేసుకున్నాను. కొంచెం ఇలా పఫ్ పెట్టేసుకొని రౌండ్ పఫ్, సింపుల్, దట్స్ ఇట్. ఇదొక ఇలా. ఓకే, ఫుల్ లుక్ ఎలా ఉందని కిందకి వెళ్ళాక షేర్ చేస్తా. లెట్స్ గో. సో ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి. శారీ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంది, ఎంతసేపు అయినా హ్యాపీగా కట్టుకొని ఉండొచ్చు అనమాట. అండ్ బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది దీనిపైకి వచ్చిన బ్లౌజ్ కన్నా కూడా నాకు ఈ బ్లౌజ్ ఇంకా లుక్ని బాగా ఎన్హాన్స్ చేసింది అని అనిపించింది. ఈ శారీ మేబీ సఖీలో తీసుకున్నట్టుంది అమ్మ శారీ కదా. అండ్ జ్యువెలరీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈ శారీకి అనిపించింది. మరి టూ మచ్ జ్యువెలరీ వేసుకున్నా అంత బాగుండదేమో అనిపించింది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే మా వారికి చాలా నచ్చేసింది అనమాట. ఎందుకంటే యూజువల్గా నేను ఎక్కువ డార్క్ కలర్స్, బ్రైట్ కలర్స్ చూస్ చేస్తుంటా, బట్ మా వారికి లైట్ కలర్స్ అండ్ సోబర్ కలర్స్ అంటే ఇష్టం. సో ఆయనకి చాలా చాలా నచ్చేసింది. బాగుంది అని చాలాసార్లు చెప్పారు. ఇంకా వెంటనే అందరం స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇది మా ఇన్లా సైడ్ ఫంక్షన్ అనమాట. సో అందుకని మావయ్య గారు కూడా వచ్చారు. సో మావయ్య గారు, పిల్లలు, మా వారు అందరం కలిసి వెళ్ళాము. అండ్ ఆబ్వియస్లీ ఏ టైంలో వెళ్ళినా సరే ఈ మధ్య ట్రాఫిక్ అయితే కామన్ అయిపోయింది అనమాట. సో ట్రాఫిక్ జామ్స్ అయ్యి బాగానే అవుతూ ఉన్నాయి. టైం కూడా కొంచెం ఎక్కువే పట్టింది. థ్యాంక్ గాడ్ వర్షం అయితే లేదు, క్లౌడీగా ఉన్నా సరే.
అండ్ ఫంక్షన్ హాల్కి రీచ్ అయ్యేసరికి ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వలేదండి. ఇంతకీ ఏం ఫంక్షన్ చెప్పలేదు కదా, ఇది సీమంతం ఫంక్షన్ అండి. అండ్ వెళ్ళగానే డెకార్ చాలా బాగుందనమాట. ఒక మంచి విలేజ్ వైబ్ లాగా అనిపించింది. అండ్ స్టేజ్ పైన అంతా కూడా బ్యూటిఫుల్ గా మొత్తం సీమంతానికి సంబంధించిన ఆ చిన్న చిన్న ఈవెంట్స్ అవన్నీ కూడా ఇలాగా డాల్స్ తోటి డెకరేట్ చేశారు. ఇదంతా కొంచెం జ్యువెలరీ షాపింగ్ చేస్తున్నట్లుగా ఇట్లా డాల్స్ డెకరేషన్ ఇప్పుడు ఏ ఈవెంట్ కన్నా సరే ఆ ఈవెంట్ థీమ్ కి తగ్గట్టుగా రకరకాలుగా డెకరేషన్స్ చేస్తున్నారు కదా. సో అలాగా మొత్తం స్టేజ్ పైన ఫ్రంట్ స్పేస్ అంతా కూడా ఇలాగా బ్యూటిఫుల్ గా డెకరేషన్స్ అన్ని చేసి ఉంచారు. డిఫరెంట్ టాయ్స్ తోటి డిఫరెంట్ దేవుళ్ళు ఉన్నట్టు, ఇక్కడ చూడండి కృష్ణయ్య కూడా ఉన్నట్టుగా, అలా రకరకాల థీమ్స్ తోటి చిన్న చిన్నగా ఇలాగా మొత్తం స్టేజ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు కూడా ఇలా రకరకాల థీమ్స్ తోటి డెకరేట్ చేశారు. అండ్ మధ్యలో ఇలా ఒక రొటేటింగ్ డాల్ కూడా పెట్టారండి. అంటే ఒక మెషిన్ ఉంది, దానిపైన ప్లేట్ పెట్టి ఇలాగా సీమంతానికి మంచిగా డాల్ కూర్చున్నట్టు అది ఇలా రొటేట్ అవుతున్నట్టు అనమాట. అది కంటిన్యూస్ గా అలా రొటేట్ అవుతూ ఉంది. సో అలా కరెక్ట్ గా సెంటర్ లో పెట్టారనమాట. అండ్ ఇవన్నీ కూడా అలాగా మొత్తం శ్రీమంతానికి సంబంధించిన పిండి వంటలను కానివ్వండి, ఇక్కడ అమ్మాయి అయితే ముగ్గు పెడుతున్నట్టు, అసలు బొమ్మల్లో ఎన్ని రకాలు వచ్చినాయి అని అనిపిస్తుంది అనమాట. అంటే అలా కస్టమైజ్ చేస్తారనుకుంటా ఏ థీమ్ కి తగ్గట్టు ఆ థీమ్. అండ్ శ్రీమంతం కాబట్టి బ్యాంగిల్స్ అవి వేస్తున్నట్టు ఇక్కడ ఇలా ఇవంతా కూడా మొత్తం థీమ్ డెకరేషన్ చేశారు. అండ్ వెనకంతా కూడా ఒక పర్ణశాల ఉన్నట్టుగా అనమాట, మొత్తం ముగ్గులతో టెర్రకోట కలర్ పైన ముగ్గులతో ఉన్నట్టు, మొత్తం అరటి చెట్లతో డెకరేషన్. అండ్ అలాగే ఇవన్నీ కూడా ఫ్రెష్ ఫ్లవర్స్ తో డెకరేషన్ అనమాట. ఎక్కడా కూడా ప్లాస్టిక్ పువ్వులు ఎక్కడా పెట్టలేదు, మొత్తం అన్ని కూడా ఫ్రెష్ ఫ్లవర్స్ ఫ్రెష్ లీవ్స్ తోటి డెకరేషన్ చేశారు. చాలా చాలా బాగా చేశారనమాట. జస్ట్ ఇలా చూడగానే కూడా వావ్ అనిపించింది, అంత బాగా డెకరేట్ చేశారు. ఫుడ్ లో కూడా చాలా వెరైటీస్ పెట్టారండి. బట్ అన్నిటికన్నా డిఫరెంట్ గా ఏమనిపించింది అంటే రాగి సంగటి పెట్టారనమాట. రాగి సంగటి అండ్ చికెన్ కర్రీ పెట్టారు. సో అది చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఆఫ్ కోర్స్ నాన్ వెజ్ భోజనాల్లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్ ఇవన్నీ కామనే, బట్ రాగి సంగటి కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఇంకా డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉన్నాయన్నీ టేస్ట్ చేయాలనుకుంటాం కాబట్టి అవన్నీ టేస్ట్ చేసొచ్చు. సో మొత్తానికి డెకరేషన్, ఫుడ్ అంతా కూడా చాలా బాగా చేశారు. అండ్ ఫంక్షన్ అయితే చాలా చాలా గ్రాండ్ గా చేశారు. అందరూ కూడా వచ్చారు అండ్ అందరూ మంచిగా బ్లెస్ చేశారు. వెల్కమ్ బ్యాక్. మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసాము. అంతా కూడా చాలా బాగా జరిగింది, అందరినీ కలిసాము, హ్యాపీగా అనిపించింది. అందరితో మంచి కబుర్లు ఆడేసి ఇంటికి వచ్చేసాము. అండ్ ఇప్పుడు అసలు సిస్లైన్ పని ఉంటుంది అనమాట. ఎందుకంటే పొద్దున్న వెళ్ళే హడావిడిలో మొత్తం అన్ని తీసి ఎక్కడెక్కడ పెట్టేసి రెడీ అయిపోయి వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు అన్ని తీసుకొని మళ్ళీ ప్యాక్ చేసుకొని నీట్ గా లోపల పెట్టుకోవాలి. మొత్తం జ్యువెలరీ బాక్స్లు అన్ని బయటే ఉన్నాయి. అంటే ఇయర్ రింగ్స్ కోసం అన్ని బాక్స్లు తీసాను కదా, ఇగో మొత్తం అన్ని బాక్స్లు బయటే ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు సర్దుకొని లోపల పెట్టుకోవాలన్నమాట. పొద్దున్నంత టైం లేదు కదా, హడావిడికి వెళ్ళిపోయాం రెడీ అయ్యాక. అండ్ ఫంక్షన్ లో రిటర్న్ గిఫ్ట్ ఇలా ఒక క్యూట్ ప్యాకేజ్ చేసిన ఒక బాస్కెట్ లాంటిది ఇచ్చారండి. దానిపైన ఇలా బొమ్మ కూడా మామూలుగా ఇది బేబీ షవర్ సీమంతం ఉంది కదా, అదే ఒక బొమ్మలాగా ఉండి దానికి పసుపు కుంకుమ పెట్టారనమాట. అండ్ దెన్ని అంత ఆ బుట్టనంతా కూడా ఇలాగ ఒక నెట్ క్లాత్ లో టై చేసి బ్యూటిఫుల్ గా ప్యాక్ చేశారు. గిఫ్ట్లు ఏమన్నా అన్ప్యాక్ చేయాలంటే మనకంత క్యూరియాసిటీ ఉంటుందో, పిల్లలకు కూడా అంతే క్యూరియాసిటీ ఉంటుంది కదండి. అండ్ ఇదిగోండి ఇలా ఒక బొమ్మ, దానికి పసుపు కుంకుమ ఒక ఫ్లవర్ ఉన్నట్టుగా ఇలా పెట్టారనమాట. అండ్ దీంట్లో మొత్తం స్వీట్స్ ఉంటాయి కదా, ఆ స్వీట్స్ అవన్నీను ఇలా ప్యాక్ చేసి పెట్టారు. అండ్ దీనిలో రకరకాల స్వీట్, హాట్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక్కొక్కటి వేసేసి జిప్ లాక్ బ్యాగ్ లో వేసేసి ఆ బ్యాగ్ ఇందులో పెట్టేశారనమాట. కజ్జికాయ ఇట్లాంటివన్నీను. అండ్ బ్యాంగిల్స్ కూడా విరిగిపోకుండా ఇలా ఒక సెపరేట్ బాక్స్ లో బ్యాంగిల్స్, అండ్ దాంట్లో తమలపాకులు, ఒక్క. అండ్ ఈ బాస్కెట్ కూడా లోపల ఇలా కౌ డిజైన్ వచ్చి భలే బాగుంది. ఇది మనం పూజలో ఎక్కడైనా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి, ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, గుడికి వెళ్ళడానికి అలాగా తీసుకెళ్లొచ్చు. హ్యాండిల్ కూడా మూవబుల్ గా ఉందన్నమాట. మొత్తం మెటల్ లాగా ఉంది, చుట్టూ అంతా బ్రాస్ మెటల్ లాగా, మధ్యలో ఏమో ఇలాగా బ్యూటిఫుల్ కలర్ఫుల్ డిజైన్ వచ్చింది. సో అదనమాట ఫంక్షన్ ముచ్చట్లు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. See you all in another video. Till then, take care and bye-bye.